హలో అండి, ఇవాల్టి స్పెషల్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ స్వీట్ క్యారెట్ హల్వా. ఈ హల్వాని చాలా రకరకాలుగా చేస్తారు. ప్రెషర్ కుక్కర్లో చేస్తారు, లేదా క్రీమ్స్ వేస్తారు, కోవా వేస్తారు, లేదా ఫుడ్ కలర్స్ వేస్తారు. ఎలా చేసినా ఈ క్యారెట్ హల్వా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేను చేసేది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ 1 kg రెగ్యులర్ క్యారెట్ తీసుకున్నాను. ఇలాంటి రెడ్ క్యారెట్ అవైలబుల్గా ఉంటే వీటితో కూడా హల్వా చేసుకోవచ్చు. దీని పొట్టు తీసి నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. మీరు క్యారెట్ని ఇలా మిక్సీలో కాకుండా తురుముకోవచ్చు కూడా, మీ చాయిస్ ఇది. ఇలా క్యారెట్ అంతా మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ హల్వా చేసుకోవడానికి కావాల్సినవి 1 kg క్యారెట్, 1/2 లీటర్ పాలు, 6 టేబుల్ స్పూన్ల నెయ్యి, 200 గ్రాముల చక్కెర, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్, 2 టేబుల్ స్పూన్ల బాదం, 6 ఇలాచీలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో పాలను వేసుకొని పాలను వేడి చేసుకోవాలి. ఇలా వేడయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. హల్వా ప్రిపేర్ చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. మందపాటి కడాయి అయితే హల్వా అడుగంటకుండా ఉంటుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, బాదం వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక దాంట్లోకి తీసుకోవాలి. ఇందులోనే కిస్మిస్ కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ని వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. చూడండి, క్యారెట్ వేసినప్పటికంటే ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది. ఇది ఫ్రై అవ్వడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత చక్కెర వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ హల్వా రెడీ అవ్వడానికి 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. గ్యాస్ అనేది మీడియం మరియు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే త్వరగా అవుతుంది. ఇలా దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, అంతా దగ్గరకు అయింది కదా. ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకొని జీడిపప్పు, బాదం వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే అండి, చూసారు కదా, టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.